నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మనకి తెలుసు ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంత బలం పెంచుకుందో అని. అయితే ఆయన జనసేన పార్టీ నుంచి కాదు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళబోతున్నారు అని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడే మరి రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు ఆ సీట్ అయితే ఆఫర్ చేస్తుంది అంటున్నారు. అలాగే యూపీ నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? మరి నిజంగానే కొణిదెల చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో కొణిదెల చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో మనం చూసాం ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన కొంచెం పుంజుకుంటున్నారు అన్న టైంలో మరి కాంగ్రెస్లో విలీనం చేశారు. గతంలో ఆయనకి రాజ్యసభ సీటు కొత్త ఏం కాదు, అప్పట్లో కూడా ఆయన ఎంపీగా చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మరి బీజేపీ నుంచి ఆయన వెళ్ళే అవకాశం ఉంటుందా? మరి బీజేపీ ఆయనకి నిజంగానే ఆఫర్ చేస్తుందా? అండ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన పుంజుకుంటుంది, అందరూ అనుకుంటే జనసేన నుంచి వెళ్తారేమో అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు బీజేపీ నుంచి అనేది వార్తలు వస్తున్నాయి. అలాగే యూపీ నుంచి వెళ్ళబోతున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇందులో ఏది నిజం ఉందంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే అండి, లోక్సభలో బలం లేదు బీజేపీకి, అన్లెస్ తెలుగుదేశం అండ్ ఇంకో పక్క నితీష్ కుమార్ వల్ల నిలిచింది చెప్పాలంటే. ఎందుకంటే ఇండివిజువల్ బలం తక్కువ కదా వాళ్ళకి. ఇంకో పక్క రాజ్యసభలో కూడా 26 నాటికి వీళ్ళకి 9 సీట్లు బీజేపీకి వస్తాయి, 2 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి, 1 సీట్ ఏమో జనసేనకు వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. అది కనుక జరిగింది అనుకోండి, అంటే బీజేపీ తరఫున ఆయన నిల్చున్నా కూడా ఒక రకంగా వీళ్ళకి బలం పెరిగినట్టే, ఎవరికి? తెలుగుదేశానికి, జనసేనకి. పవన్ కళ్యాణ్ బ్రదరే కదా ఆయన. సో ఆయన ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం జనసేనకి మంచి విషయమే. ఎందుకంటే వీళ్ళ రాజ్యసభ సీట్లు వీళ్ళకు ఉంటాయి, ప్లస్ అదనంగా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వస్తుందంటే మంచిదే కదా. ఇప్పుడు మరి ఆయన తెలంగాణ తరఫున పోటీ చేస్తారా, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా, లేదు యూపీ నుంచి పోటీ చేస్తారా చూడాలి, మనకు తెలియదు. అంటే ఏ రాష్ట్రం నుంచి తీసుకుంటారని. ఏది ఏమైనప్పటికీ కూడానండి, ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళకి పట్టు కావాలి, ఎవరికి? బీజేపీకి. కాబట్టి చిరంజీవి మీద కన్ను వేసి ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా లాంగ్ రన్లో కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇది ఒక రోజుతో అయిపోదు. ఎందుకంటే వాళ్ళు 24 ఎలక్షన్స్ 400 అనుకున్నారు, అవ్వలేదు. 240 వాళ్ళకి వచ్చింది. సో ఇండివిజువల్గా వచ్చినాం మనం మాట్లాడుతున్నాం. టోటల్గా చూసుకుంటే 292 ఎంతో వచ్చాయి వాళ్ళకి. సో 300 కూడా క్రాస్ చేయలేదు. అంటే మోదీ గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇవాళతోటి పార్టీ అయిపోదు కదా. బీజేపీ 2029లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. 2029కి ఆలోచించినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో వీళ్ళందరికీ తెలిసింది. 100% సీట్లు తెచ్చుకోవటం అనేది ఇంతవరకు చరిత్రలో జరగలేదు. అది ఏ రకంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా 100% రాలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న కూడా అన్నారు కదా, మీరు ఫోటో తీసుకోలేదేంటి మోదీ గారితో అంటే, మోదీ గారు నా గుండెల్లోనే ఉన్నారు అన్నారు. సో మోదీకి ఇప్పుడు పవన్ అంటే చాలా ఇష్టంగా ఉంది. సో ఇంకో రకంగా చిరంజీవిని కూడా ఆయన లైక్ చేసి ఉండొచ్చు, అంటే అదే ఫ్యామిలీ కాబట్టి. ప్లస్ చిరంజీవికి కూడా ఇండివిజువల్గా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకుంది, ఆయనకుండే క్రేజ్ ఆయనకుంది. ఒక హీరోగా అతను ముందు ఆయన ఏంటో ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా చిరంజీవిని ఈయన లాక్కోవడంలో అంటే ఇక్కడ 29కి కూడా ఆయన పునాది వేసుకున్నట్టు అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ వల్ల వాళ్ళకి ప్లస్ అవుతుంది అనే ఒక లాంగ్ రన్ ఆలోచన వల్ల కూడా ఈ రకంగా చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొణిదెల వాళ్ళ హవా నడుస్తుందని అనుకోవాలి. అంటే మీరన్నట్టు ఇప్పటికే మరి ఇది బీజేపీ పెద్దల ఆలోచన మాత్రమే అంటున్నారు. అందులో భాగంగానే ఆయనకి పద్మవిభూషణ్ రావడం కావచ్చు, యూపీ నుంచి ఆయన పోటీ చేయించాలని వాళ్ళకు ఉంది అని కూడా చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే 2014 నుంచి చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు, ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడం అయితే జరిగింది, నాకు రాజకీయాలు పనికిరావు, నేను రాజకీయాలకు పనికిరాను, నాకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దాడికి ప్రతి దాడి చేయాల్సి ఉంటుంది, అలా నేను చేయలేనని కూడా. ఈవెన్ మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కాబట్టి తీసుకుంటున్నారు, ఇంకెవరు నేను కూడా తీసుకోలేనని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన మైండ్లో ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మరి ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేయమని బీజేపీ అడిగినా కూడా అది యూపీ నుంచి అండ్ బీజేపీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా జనసేనను వదిలిపెట్టి? అంటే ఇప్పుడు జనసేన వైపు కూడా ఆయన వెళ్ళలేదు. సో అసలు మొత్తంగా రాజకీయాలకే దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. ఆయన ఎంత మాత్రం ఓకే చెప్పే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పినట్టుగా ఆయన సెన్సిటివ్ పర్సన్ కాదని అంటల్లా. చిరంజీవి గారు ఏదైనా అంటే బయటకు వ్యక్తపరచకపోవచ్చు, హీ విల్ ఫీల్ ఫర్ ఇట్ అనమాట.
సో ఆ రకంగా ఆయన నేను రాజకీయాలకి పనికిరాను అంటే ఎవరైనా ఏదైనా అంటే ఆయన హర్ట్ అవుతారు కాబట్టి తిరిగి సమాధానం చెప్పలేను అన్నట్టుగా ఆయన ఉద్దేశం అది. ఇంకొకటి జనసేనకు కూడా ఆయన ఒక వీడియో ఇచ్చారు తప్ప వ్యక్తిగతంగా వచ్చి ఆయన ఏమి అక్కడ ప్రచారం చేయలేదు అందరూ అనుకున్నట్టుగా. అంటే నేను వీటన్నిటికీ అతీతం అన్నట్టుగా ఆయన ఒక భావన కల్పించారు అందరికీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఒక పార్టీ పెద్దగా ఒక ప్రధానమంత్రి అడిగినప్పుడు ఆయన కాదనే అవకాశం ఉందా మనం ఆలోచించాలి. ఇంకొకటి రాజ్యసభ సభ్యులుగా ఆయన వాణి వినిపిస్తారు అంతే తప్ప ఇక్కడ వాద ప్రతివాదనలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు రాష్ట్రం తరఫున ఇగో మా రాష్ట్రానికి ఇవి కావాలి అనేది ఒక్కటే ఆయన చెప్తారు కాబట్టి అందులో మీకేమీ నెగిటివ్ ఉండదు కదా. ఒక పార్టీ రిప్రజెంటేషన్ లాగా కాకుండా ఒక రాష్ట్ర రిప్రజెంటేటివ్గా ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అక్కడ. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు చిరంజీవి వద్దంటారు అనడానికి ఏమీ మనకు కారణాలు కనిపించట్లే. ఇట్స్ అన్ ఆనర్గా కూడా తీసుకోవచ్చు కదా. వాళ్ళు పిలిచి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈయన సొంతంగా పార్టీ పెట్టి ఇప్పుడు ఆయన ఏ సందర్భంలో చెప్పారు ఆయన సొంతంగా పార్టీ పెట్టి పార్టీ పుంజుకునే సమయంలో అంటే ఆయన వ్యక్తిగతంగా కొన్ని తీసుకోవటం వల్ల ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చాక అంటారండి మీకు అన్నప్పుడు మీకు పడేంత అంటే దాన్ని ఏమనాలి అది గుండె బలం అనాలో లేదు తీసుకునే యాక్సెప్టెన్సీ ఉండాలో వాట్ ఎవర్ అది ఆయనకి లేదని ఆయన ఒప్పుకున్నారు. వేరే పవన్ కళ్యాణ్ చూడండి మరి 10 ఏళ్ళు ఆయన మాటలు పడ్డా కూడా పడి లేచాడు ఆయన. సో ఆ డిఫరెన్స్ అన్నమాట అంటే మనస్తత్వం తేడా అంతే. ఈయన మనస్తత్వం ఇది ఆయన మనస్తత్వం అది. కాబట్టి రాజ్యసభ మెంబర్గా ఆయన వద్దు అని చెప్పడానికి ఏమీ మనకి రీజన్స్ కనిపించవండి. ఒకవేళ నిజంగా ప్రధానమంత్రి పిలిచి బీజేపీ తరఫున మీరు నిల్చోండి అంటే హీ క్యాన్ అదేమి ఆయన కాదు అనంత విషయం ఏమి మనకు కనిపించట్లేదు. మరి రైట్ మేడం, మరి చిరంజీవి గారు కూడా రాజ్యసభకు వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏం జరుగుతుందా? థ్యాంక్ యూ.